హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ శిరీష జైపాల్. ఎలా ఉన్నారు మీరందరూ? మేమైతే చాలా బాగున్నాము. సో ఇంకా ఈ వీడియో వచ్చేసి వైకుంఠ ఏకాదశి కమ్ నా బర్త్డే వ్లాగ్ అనమాట, బ్యాక్ టు బ్యాక్. అండ్ ఇది ఫ్రైడే అండ్ సాటర్డే రెండు కలిపి తీసిన వ్లాగ్ అనమాట. చాలా ఎక్కువగా ఏమంటారు, లెంతీ లేకుండా షార్ట్గా స్వీట్గా అయిపోయిందనమాట. సో ఎవ్రీ ఇయర్ ఎర్లీ మార్నింగ్ 5కే దర్శనానికి అయితే వెళ్ళిపోతాము, మాకు దగ్గరనే టెంపుల్ ఉంటుంది కాబట్టి. పొద్దున్నే 4:30కి అంతా లేసిపోయి ఇంకా ఇంట్లో పనులను చేసుకొని తలస్నానం చేసుకొని దీపారాధన చేసుకొని యాజ్ యూజువల్ ఉంటుంది కదా, 5కి అంతా నేను టెంపుల్కి వెళ్ళిపోతాము మేమిద్దరం. అంతే దర్శనం అంతా చేసుకొని ఇంటికి వచ్చేసరికి 6:15 అలా అవుతుంది అనమాట. సో ఆ రోజు స్కూల్ ఉంది కాబట్టి నేను మళ్ళీ వెంటనే వచ్చేయాలి, లేకపోతే టెంపుల్లోనే ఉండిపోతాను అన్ని దర్శనాలు అంతా అయిపోయేంతవరకు. సో తిరునామం పెట్టుకున్నానంటే నా దర్శనం అయితే అయిపోయి ఇంటికి వచ్చి అచ్చుని స్కూల్కి పంపించేసి మళ్ళీ ఒక 8:30కి అలా వెళ్ళిపోయాను అనమాట. సో ఫుల్ రష్ ఉంటారు, క్రౌడ్ మాత్రం బీభత్సగా ఉంటారనమాట. సో అక్కడే ఉంటాను నేను మోస్ట్లీ, గుడి బంద్ చేసేంత వరకు. అంటే ఒక 1 అట్లా 12:30-1 అయితే అవుతుంది. ఆ టైం వరకు అంతా అక్కడనే ఉన్నాను నేను. కొంచెం ఇలాంటి టైంలో బాగా గ్యాదరింగ్స్ ఉంటాయి మాకు కాబట్టి వర్క్ కూడా ఫుల్గా ఉంటుంది. వెళ్ళినామంటే ఇంకా నిల్చొని స్టాండింగ్ ఓవేషనే ఉంటుంది. రష్ అంతా అయిపోయేంత వరకు ఎక్కడ ఉంటే అక్కడ అన్నీ చిన్న చిన్న అన్నీ కవర్ చేస్తూ ఉంటాము. అంతా అయిపోయి ఇంటికి వచ్చి నేను వంట చేసుకొని తినేసరికి ఎగ్జాక్ట్గా 2:30 అయిపోయింది. ఎట్లాగో అచ్చుగడ్డి స్కూల్ టైం అయిపోయింది కదా అనేసి ఇంకా అవన్నీ తీసుకొని వచ్చానమాట. ఇంకా మళ్ళీ ఇంటికి వచ్చి ఫ్రెష్ అయిపోయేంత టైం కూడా లేదు. ఈలోపు ఇంకా శారీ కూడా ఏం మార్చుకోలేదు, వెళ్ళి అవన్నీ తీసుకొని వచ్చాను. ఆ నెక్స్ట్ డే నుంచి అవన్నీ హాలిడేస్. ఇంకా ఆ రోజంతా ఫుల్ టైర్డ్గా అట్లా అయిపోయింది. ఇంకా నెక్స్ట్ డే అనమాట, ఇది నా బర్త్డే రోజు. ఇంకా ఆ రోజు నుంచి హాలిడేస్ స్టార్ట్ అయిపోయింది, టార్చర్ కూడా స్టార్ట్ అయిపోయింది. ఈసారి ఊరికి కూడా ఏం వెళ్ళట్లేదు, మేము ఇక్కడే ఉంటున్నాం కాబట్టి ఇంకా 10 డేస్ భరించాలి. ఫర్ ద ఫస్ట్ టైం మేము ఇన్ని డేస్ హాలిడేస్ రావడం, ఎప్పుడు ఇన్ని రోజులు రావు. ఒక 3-4 డేస్ వస్తాయి పొంగల్కి అయితే, బట్ ఈసారి 1 వీక్ పైనే వచ్చినట్టున్నాయి. అంటే వీళ్ళకి సాటర్డే సండే కూడా కలిసి వచ్చి ఒక 1 వీక్ 10 డేస్ అట్లా 9 డేస్ అట్లా అయ్యింది హాలిడేస్ వచ్చిన నెక్స్ట్ డే నుంచి అనమాట. ఇంకా ఫ్రైడే ఆఫ్టర్ నుంచి ఫ్రీ బర్డ్ అయిపోయాడు వాడు. ఇది సాటర్డే రోజు మార్నింగ్ నా బర్త్డే రోజు, January 11th. ఈసారి పెద్దగా ఏం చేసుకోలేదు, మా ఇంట్లో వాళ్ళు కూడా ఏం చేయలేదన్నమాట. సో అదంతా మీరు ముందు ముందు చూస్తారు. పొద్దున్నే ఏదో పార్సల్ వచ్చిందనమాట, దాంట్లో మనము సెంటర్ టేబుల్లో వేస్తాం కదా స్టోన్స్, అవి మాకు అర్జెంటుగా అవసరం ఉన్నాయన్నమాట. బయటికి వెళ్ళి తెచ్చేది లేకుండా ముందు రోజు ఆర్డర్ పెడితే ఇంకా నెక్స్ట్ డే ఎర్లీ మార్నింగే వచ్చేసాయి అనమాట. ఇది 2 kg ప్యాకెట్. ఇక్కడ అదే ఓపెన్ చేసి చూస్తున్నాము. మల్టీ కలర్ పెట్టినాం మేము ఆప్షను, మరి ఎలా వచ్చింది ఏంటి అనేది ఓపెన్ చేసి చూస్తున్నాము. రాళ్ళు కూడా చిన్న చిన్నవి డ్యామేజ్ వస్తాయి, అంటే అవి క్రాక్స్ లాగా వచ్చేస్తాయి అనమాట. ఒకసారి చూసుకొని అవసరం ఉంటే రిటర్న్ ఏమైనా పెట్టేద్దామని వెంటనే ఓపెన్ చేస్తున్నాం ఇక్కడ మేమిద్దరము. పార్సల్ మామూలుగా మాకు అవసరం వచ్చింది అయితేనే మనం ఊరుకోము, ఇంకా ఇలాంటివి ఎట్లా వచ్చినాయి ఏంటి అవసరం ఉంది కాబట్టి కంపల్సరీగా ఓపెన్ చేసి చూస్తాం కదా. వాడికి అంతే ఎగ్జైట్మెంట్ ఉంది, నాకు కూడా అంతే. ఓపెన్ చేస్తున్నాం ఇక్కడ. కానీ ఒక చిన్న మంచి సంచిలో ఇచ్చారనమాట, అట్రాక్టివ్గా ఉంది చిన్న సంచి. మల్టీ కలర్ అయితే ఆర్డర్ పెట్టినాము, బట్ ఇవన్నీ లైక్ కైండ్ ఆఫ్ గ్రీన్ బ్లూ ఇవే వచ్చినాయి, అన్ని లైట్ కలర్స్లోనే. ఒక 10-12 పీచ్ కలర్లో ఉన్నాయన్నమాట. మల్టీ కలర్ అయితే ఏం రాలేదు. ఇక్కడ అవే మేము సపరేట్ చేసుకుంటున్నాము, బట్ ఇంకా తప్పదు, ఇంకో ఆప్షన్ లేదు, అవే ఉంచుకున్నాం అనమాట. ఊరికే ఇంకా పొద్దున్నే అట్లా టైంపాస్గా ఆడుకుంటున్నాము. ఇంతకీ హాలిడేస్కి మీరు ఇంటికి వెళ్ళారా ఏంటి అనేది కామెంట్ చేయండి, అస్సలు మర్చిపోవద్దు. ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకొని చూస్తే నేను ఏ వీడియో పెట్టినా మీకు వెంటనే నోటిఫికేషన్స్ అనేవి వస్తాయి అనమాట. అండ్ పక్కన బెల్ కూడా ఉంటుందో యాక్టివేట్ చేసేసుకోండి. నార్మల్గా మేము ఏదో మాట్లాడుతున్నాం, అక్కడ ఒక ఫ్లవర్ వాజ్ ఉంటుంది, అది కింద పడ్డది పొద్దున్నే అనమాట. మేబీ ఏదైనా సౌండ్ వస్తుందో షేక్ అయ్యో మరి ఏమో తెలియదు, మొత్తానికైతే కింద పడింది. పడిన తర్వాత మేము చూస్తున్నాము, ఇక్కడ అదే ఎత్తుతున్నాము. ఆల్రెడీ నేను ఇల్లు తుడిచేసాను అనమాట. మళ్ళీ అంటే అదే పనిలో ఉన్నాను, ఊడ్చేసి తుడుస్తున్నాను, ఇప్పుడే పడిపోయింది అది. మళ్ళీ ఇంకా అప్పుడు వెంటనే క్లీన్ చేస్తున్నాను. అస్సలు గ్లాస్ ముక్కలు అయితే కనిపించవు తెలుసా, అండర్ ద సోఫా కూడా వెళ్ళిపోయినాయి. ఎంత తుడిచినా కొద్దీ వస్తూనే ఉన్నాయి. మొత్తానికైతే కొంచెం వెతుకుతా తీసినాము. అవి కుచ్చుకుంటే మాత్రం కస్స అనమాట, ఘోరంగా
గుచ్చుకుంటుంది. ఇంతకుముందు ఒకసారి అలాగే అయింది నాకు కిచెన్లో. సడన్గా చెయ్యి జారిపోతూ ఉంటాయి. ఇదేమో అన్ఎక్స్పెక్టెడ్గా అసలు తెలియకుండానే కింద పడిపోయింది. చిన్న చిన్నవి, చాలా చిన్న చిన్నవి ఉండే. ఇంకా అదంతా క్లీన్ ఎప్పుడైనా తెలిసిందే కదా, బర్త్డేలైనా పండగలైనా పబ్బాలైనా ఏమైనా ఇంకా ఆ రోజు కొంచెం ఎక్కువనే ఉంటుంది పని తప్ప తక్కువైతే ఉండదు. నేను ఇంకా ఫ్రెష్ అయిపోయాను, స్నానం చేసేసి దీపం ముట్టించేసుకున్నాను, రెడీ అయిపోయాను. ఎక్కడికి వెళ్ళే ఏం ప్లాన్ లేదు కాబట్టి కొద్దిసేపటి దాకా అలా ఉండిపోయాను అనమాట. మామూలుగా కొత్త డ్రెస్ వేసుకున్నాను. తర్వాత ఇది ఎప్పుడో తీసుకున్నాను. నేను నిజంగా చెప్తున్నా, లైఫ్లో ఫస్ట్ టైం అనమాట. ఇప్పటివరకు నేను హాఫ్ శారీ అనేది వేసుకున్నది లేదు. ఇది ఎప్పుడు అక్టోబర్లో ఏమో తీసుకున్నాను, సెప్టెంబర్లో తీసుకున్నాను, బట్ వేసుకోలేదు. ఇంకా బ్లౌజ్ కూడా కుట్టియలేదు నా దగ్గర, వేరేది మ్యాచ్ అయితే అది వేసుకున్నాను. బట్ ఎందుకో వేసుకోవాలనిపించింది, కొంచెం కొత్తగా ఉంటుంది అనేసి నేను గుడికి కూడా వెళ్ళేసి వచ్చాను అనమాట. బొట్టు చూస్తేనే అర్థమైపోతుంది కదా. ఇంకంతే యాజ్ యూజువల్ మళ్ళీ రొటీనే. జస్ట్ దేవుడి దగ్గరికి వెళ్ళి ముందు రోజే చాలాసేపు ఉన్నాం, వైకుంఠ ఏకాదశికి అట్లా స్వామిని చూస్తూ ఉండిపోయాం కాబట్టి ఆ నెక్స్ట్ డే వెళ్ళి అట్లా దర్శనం చేసుకొని వచ్చేసాను. ఇంకా ఒక హాఫ్ అన్ అవర్లో. అండ్ మాకు దగ్గర కాబట్టి ఎక్కడ పోనక్కర్లేదు. ఫస్ట్ టైం వేసుకున్నాను కాబట్టి ఒక 2-3 పిక్చర్స్ అట్లా దిగాను. నాకెందుకు కొంచెం కొత్తగా అనిపించింది. కలర్ కాంబినేషన్ నాకు బాగా నచ్చింది. గ్రీన్ కలర్ చున్నీ అయితే బాగా సెట్ అయిపోయింది. ఇంకా వెంటనే మళ్ళీ కుకింగ్ చేయాలి. సాటర్డే కదా, అసలు ఇంకేం ఓన్లీ వెజ్జే, నాన్ వెజ్ ఏం తినం ఆ రోజు. సో ఇంట్లోనే మంచిగా వెజ్ వండేసాను. నాకు చిక్కుడుకాయ కూర అంటే చాలా ఇష్టము, అది వండానమాట. ఇంకా మా వాళ్ళు అస్సలు ముట్టరు, కొంచెమే వండుకున్నాను నా వరకే. ఇంకా మిగతా వాళ్ళకి వేరే సపరేట్గా పప్పు ఏదైనా చేస్తే వాళ్ళకి సరిపోద్ది అనేసి ఒక పప్పు, ఒక చిక్కుడుకాయ కర్రీ చేశాను. నాకు అన్నిట్లలో ఫేవరెట్ ఏదైనా ఉందంటే చిక్కుడుకాయ. మా ఇంట్లో మా ఆయన అస్సలు ముట్టడు, అస్సలు ముట్టడు. ఎంత తెచ్చుకున్నా నా వరకే కొద్దిగా వండుకుంటాను. ఇంకా లంచ్ చేస్తాను ఫస్ట్. ఆ తర్వాత ఈరోజు ఇంకెక్కడికి లేవు. ఆ రోజు గుర్తు కూడా లేదనమాట. నేను ర్యాండమ్గా ఏదో కొత్త సినిమాలు ఏమి రిలీజ్ అయినాయి, అచ్చు కూడా ఇంట్లోనే ఉంటాడు కదా, హాలిడేస్ కదా అన్నట్టు బుక్ చేశాను. అది 11th రోజు వచ్చిందనమాట టికెట్స్. 11th రోజు తీసుకున్నాను. నాకు అంత సడన్గా గుర్తులేదు, ఒక 2-3 రోజుల ముందు బుక్ చేసుకున్నప్పుడు. గేమ్ చేంజర్ మూవీ. ఇంకా 4కి 3:30 4కి అట్లా మా ఆయన ఆఫీస్ నుంచి రాగానే ఇంకా వెళ్ళిపోతున్నాం అనమాట. అబ్బా, ఊర్లలోకి వెళ్తున్నారేమో అసలు. సాటర్డే రోజు అయితే ఎంత రష్ తెలుసా, బస్సులు కానీ వెహికల్స్ కానీ ఫుల్ ఉండే సిటీ మొత్తము. ఎక్కడ చూసినా మీరు హాలిడేస్లో చాలా సినిమాస్ అని వస్తుంది ఏంటి సినిమాలు రిలీజ్ అయ్యాయి కదా. ఇంతకీ ఏ సినిమా చూసారు, మీకు ఇంతకీ ఏది బాగా నచ్చిందో కామెంట్ చేయండి. నేనైతే బ్యాక్ టు బ్యాక్ 3 చూశాను మూవీస్. ఫస్ట్ ఏమో ముఫాసా, హాలిడేస్ కంటే ముందు. హాలిడేస్ స్టార్ట్ కాగానే గేమ్ చేంజర్. ఆ తర్వాత నెక్స్ట్ సంక్రాంతికి వస్తున్నాం, అది కూడా చూశాను. డాకు మహారాజ్ ఒకటే చూడలేదు బాలయ్య బాబుది, మిగతా 2 చూశాను. నాకు 2 బాగా నచ్చినాయి. అండ్ ఇదైతే కామెడీ అనమాట. సంక్రాంతికి వస్తున్నాము ఫుల్గా, ఇంకా తెలిసిందే కదా, ఒక్కోరిది ఒక్కోలా ఉంటుంది. వెంకటేష్ బాబు అంటేనే ఫ్యామిలీ మ్యాన్ కాబట్టి అంత బాగా నచ్చింది నాకు. అంతే, చాలా డే అయితే చాలా పీస్ఫుల్గా కామ్గా రెగ్యులర్గా ఎలా ఉంటుందో అలా అయిపోయింది. ఫర్ ద ఫస్ట్ టైం ఇంట్లో సెలబ్రేట్ చేయకుండా ఉన్నాము. ఎప్పుడు మా ఆయన ఏదో ఒకటి చేస్తాడు. ఈసారి కొంచెం బిజీగా హడావిడిగా ఉండే, అసలు టైం కూడా లేకుండా అనమాట ఆయనకి. టైం ఏమో 7 అయిపోతుంది. ఏదేదో నార్మల్ డే అయితే మేము కంపల్సరీ డిన్నర్కి అట్లా వెళ్ళిపోయి ఉంటుంది. ఈరోజు అస్సలు సిసలైన డే కాబట్టి, వెజ్ కాబట్టి అసలు ఇంకెక్కడికి బయటికి వెళ్ళదలుచుకోలేదు. ఇంట్లోనే తిందామని ఫిక్స్ అయిపోయాను. మళ్ళీ ఎప్పుడన్నా వెళ్దాంలే అనుకున్నాము. ఇంటికి వచ్చాక మా ఫ్రెండ్స్ నాకు కేక్ తీసుకొచ్చారనమాట. ఈరోజు అసలు ఫర్ ద ఫస్ట్ టైం ఏమో నేను ఒకటే కేక్ కట్ చేయడం. ఎప్పుడు 2, 3 కూడా అవుతుంటాయి ఒక్కొక్కసారి. ఈసారి ఇంక వాళ్ళు తెచ్చేంతవరకు ఏది లేదు, నార్మల్గా ఉండే. వాళ్ళు సడన్గా తీసుకుని వచ్చి అట్లా సెలబ్రేట్ చేశారు. నాకు ఒక విష్ ఉండే అనమాట, 32 బర్త్డే కదా, 23rd లాగా పెట్టి 32 లాగా అది ఉంటుంది కదా నంబరింగ్, ఆ క్యాండిల్స్ అవి చేద్దామని అనుకున్నా. మా ఆయనకు కూడా చెప్పా, మా ఆయన మర్చిపోయాడు. నాకు కొంచెం అది చిన్నగా డిసప్పాయింట్మెంట్ ఉంటే, పర్లేదు ఏం చేస్తాం మరి, ఇంకా అంతకంటే ముఖ్యమైన పనులు ఉన్నాయి కాబట్టి ఇంకా చేసేది ఏమీ లేదు.
ఇంకా ఇదే బర్త్డే వీడియో అన్ని వీడియో ఏదైనా అనుకోవచ్చు. వైకుంఠ ఏకాదశికం బర్త్డే వ్లాగు చాలా సింపుల్గా హోమ్లీగా ఇంట్లోనే జరిగింది. హోప్ నచ్చిందని అనుకున్నాను. నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని మంచి వీడియోస్ కోసం ఛానల్ అయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.